స్తోత్రం. యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం. మాథ్యూ చాప్టర్ 9 వర్సెస్ 9. యేసు అక్కడి నుండి వెలుచు సుంకపు మట్ట నొద్ద కూర్చున్న మత్తయ్య అనే ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన్ను వెంబడించెను. ప్రభునందు ప్రియమైన వారలారా, క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్న, దేవుడు తన మహాకృప చేత ఏర్పరచుకోబడినటువంటి జనాభా ఆయనను వెంబడించడం అత్యంత ప్రాముఖ్యమైనది. దైవాన్ని మనం వెంబడించడం నేర్చుకోవాలి. దేవుడు ఏ మార్గం గుండా వెళ్తున్నాడో మరి మనం ఆయన్ని అనుసరిస్తూ మనం ముందుకెళ్ళేటువంటి వారము కావాలి. దేవుని మార్గము నీకు కష్టతరంగా అనిపించవచ్చు, కానీ అది నీకెంతో మేలుకరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ లోకంలో నీకు శ్రమకరంగా అనిపించవచ్చు, కానీ నిన్ను నిత్య రాజ్యములో యుగయుగాలుండేటువంటి నిత్య సంతోషముల ఆనందంలో పాలు పంపులు పొందినట్లుగా ఆ మార్గం యొక్క గమ్యం నిన్ను చేరుస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం ఆలస్యం చేయకూడదు. జక్కయ్య ఆలస్యం చేయలా, సమస్తాన్ని వదిలిపెట్టి యేసయ్యను వెంబడించాడు. కాబట్టి దేవుడు తన మహాకృప చేత ఏర్పరచుకోబడిన జనాంగం ప్రాముఖ్యంగా దేవుడు పిలిచినప్పుడు ఏ మనిషినైనా సరే, దేవుడు కులమత భేదాలు లేవు, ఏ మనిషినైనా సరే దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి ఆయన్ని ఆశ్రయించి అనుసరించినట్లయితే ఆ జీవితము ఎంతో ధన్యకరంగా ఉంటుంది, క్షేమకరంగా ఉంటుంది. సుఖ సంతోషాలతో నువ్వు బ్రతుకుతావు, ఆనందంగా ఆశీర్వాదకరంగా బ్రతుకుతావు, ఆరోగ్యంగా బ్రతుకుతావు. ఇహలోకమందు నువ్వు ధన్యకరమైన వ్యక్తివి అవుతావు, పరమందు కూడా నువ్వు ధన్యకరమైన వ్యక్తివి అవుతావు. మనం గమనిస్తే ధనవంతుడు లాజరు గురించి చెప్పబడినటువంటి ఉపమానంలో మరి ఆ ధనవంతుడు ఎంతో భయంకరమైన పరిస్థితి పొందాడు, కానీ లాజరు అయితే ఎంతో నెమ్మది పొందుతూ నిత్యమైన విశ్రాంతిలో అతడు జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని పిలుపును నువ్వు అనుసరిస్తే, నమ్మి ఆయన ఆశ్రయించి అనుసరిస్తే, ఆయన వెంబడిస్తే అది నీ జీవితానికి మాత్రమే కాదు, నీ కుటుంబానికి కూడా అది ఎంతో శ్రేయస్కరం. కాబట్టి ఇక్కడ బైబిల్ గురించి మనం గమనిస్తే దేవుడు మత్తయ్యని పిలిచినప్పుడు మత్తయ్య దేవుని వెంబడించాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆ పిలుపును ఆలస్యం చేయకూడదు. ఇక్కడ మనం గమనిస్తే లూకాసు వార్తలో జక్కయ్యను దేవుడు పిలిచాడు. జక్కయ్య, చెట్టు నుండి త్వరగా దిగవయ్యా, నేను ఇంట ఉండవలసిందయ్యా అని చెప్పినప్పుడు జక్కయ్యతో అన్నప్పుడు జక్కయ్య ఆలస్యం చేయలే, పరుగు పరుగున చెట్టు నుండి దిగి యేసయ్యను తన రక్షకునిగా విశ్వసించి అంగీకరించా. కాబట్టి మరి దేవుని మహాకృప చేత ఏర్పరచుకోబడినటువంటి వారు అనేక మంది రక్షణ లేకుండానే జీవిస్తున్నారు. నమ్మకస్తులుగా ఆయన ఆశ్రయించలేకపోతున్నారు, నమ్మకస్తులుగా ఆయన అనుసరించలేకపోతున్నారు, ఆయన మాట ప్రకారం, ఆయన చిత్త ప్రకారం విధేయులుగా బ్రతకలేకపోతున్నారు. కాబట్టి దేవుని నమ్ముకుంటున్నాను, గుడికి వెళ్తున్నానంటే కాదు, దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో ఆ మాటను మనం వినాలి, దాని ప్రకారం మనం చేయాలి. అదే నిజమైన క్రైస్తవ్యం. ఎవరైతే దేవుని మాట విని లోబడతారో, విధేయత చూపిస్తారో వారు ఈ లోకమందు ధన్యులవుతారు, పరమందు కూడా ధన్యులవుతారు. ఇక్కడ బైబిల్ గురించి మనం గమనిస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుంచి 20 వరకు నా మాటలు మనం గమనిస్తే యేసు ప్రభు వారు ఏం సెలవిస్తున్నాడో మనం ధ్యానం చేద్దాం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రియ అనే 2 సహోదరులు సముద్రంలో వలవేట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వల్ల విడిచిపెట్టి ఆయన్ని వెంబడించిరి. ఏ విధంగా పేతురు తన సహోదరుడైన యాకోబుని దేవుడు పిలిచినారు. దేవుడు పిలిచినప్పుడు వారు ఆలస్యం చేయల. ఎప్పుడైతే దేవుడు పిలిచాడో పేతురుని, ఆంద్రేయని, దేవుడు పిలిచిన పిలుపుకు వాళ్ళు లోబడ్డారు. సమస్తాన్ని కూడా వదిలిపెట్టి ఆయన వెంబడించారు. కాబట్టి దేవుడు పిలిచినప్పుడు మనం ఆలస్యం చేయకూడదు. దేవుని పిలుపుకు మనం లోబడి ఆయన మాటకు, ఆయన చిత్తానికి మనం విధేయత చూపించినట్లయితే మనం ధన్యులమవుతాం. ఇక్కడ మనం గమనిస్తే
శిష్యులైనటువంటి పేతురు, ఆంద్రియా సమస్తాన్ని వదిలిపెట్టేశారు. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించలా. ఎందుకంటే జీవనోపాధి, వలలు వేసి చేపలు పడితేనే కానీ వాళ్ళ జీవనము జరగదు. మరి అలాంటప్పుడు వారు ఏం చేశారు? బ్రతుకు తెరువును కూడా వాళ్ళు లక్ష్యం చేయలా. దైవాన్ని దేవుని యొక్క మాటను వాళ్ళు లక్ష్యం చేశారు. దేవుని మాటకు వాళ్ళు లోబడ్డారు. దేవుని మాటకు వాళ్ళు విధేయత చూపించారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఆ మాటకు మనం లోబడి విధేయత చూపించే వారం కావాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తామో మనం ధన్యులమవుతాం. ఎందుకంటే మన భవిష్యత్తు ఆయన వశంలో ఉంది. మనకి ఏం కావాలో, ఎలా బ్రతకాలో సమస్తం దేవునికి తెలుసు. ఎందుకంటే మత్తయి సువార్తలో యేసుప్రభువారు అన్నారు, ఏమన్నారు? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. నా నీతిని, నా రాజ్యమును మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తా. కాబట్టి దేవుడికి తెలుసు మనం ఎలా బ్రతకాలి, ఏం కావాలి, సమస్తం దేవుడికి తెలుసు. ఆయన సమస్తాన్ని కూడా మనకు దయచేస్తాడు. కానీ దేవుని ప్రజలుగా మనం చేయవలసింది ఏంటంటే దేవుడు సెలవిచ్చిన మాటలను మనం విని నమ్మికతో దైవాన్ని ఆశ్రయించి, నమ్మికతో దైవాన్ని మనం అనుసరించినట్లయితే, దైవాన్ని మనం వెంబడించినట్లయితే మనం ధన్యులమవుతాము. దైవానికి ప్రియమైన ప్రజలము మనము కాగలుగుతాం. దేవునికి స్తోత్రం. దేవుడి పరిశుద్ధ మాటలను దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల ప్రభువా, మీకు వందనాలు. ఈ రోజున మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. వెంబడించుట అనే మాట గురించి మీరు సెలవిస్తూ ఉన్నారు నాయన. కాబట్టి మిమ్మల్ని నమ్ముకున్న మీ మహాకృప చేత ఏర్పరచుకోబడినటువంటి జనాంగం ఎంతమంది మీరు పిలిచినప్పుడు లోబడుతున్నారు నాయన, మిమ్మల్ని ఆశ్రయించి అనుసరిస్తున్నారు. కాబట్టి నాయన పేతురు, ఆంద్రియా సమస్తాన్ని వదిలిపెట్టి మిమ్మల్ని వెంబడించారు. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించలా. ఎలాగా మరి ఇవన్నీ వదిలిపెట్టి యేసయ్యను వెంబడిస్తే మేము ఎలా బ్రతకాలి అని వాళ్ళు బాధపడలా, ఆందోళన చెందలా. కానీ వాళ్ళు మీ అందు విశ్వాసం ఉంచి సమస్తాన్ని వదిలిపెట్టి వెంబడించారు నాయన. కాబట్టి మనిషి యొక్క జీవితం మీ వశంలో ఉంది. మనిషికి ఎప్పుడు ఏది అవసరమో సమస్తము ఎరిగిన దేవుడవు, రైట్ టైంలో నువ్వు సహాయం చేసే దేవుడు నాయన. కాబట్టి ఈ రోజు మాట్లాడిన మాటను బట్టి మీ ప్రజలు మిమ్మలను ఆశ్రయించి మిమ్మల్ని అనుసరించేటువంటి వారిగా, మిమ్మలను ఆ కాలం ముందు ఎలాగైతే వెంబడించారో అలాగున ప్రభా మీ మహాకృప చేత ఏర్పరచుకోబడిన మేమందరము కూడా మిమ్మల్ని ఆ రీతిగా వెంబడించే వారిగా మమ్మల్ని చేయమని యేసు నామమున అడిగి ప్రార్థించున్నాం.